మనం కంగారు పడుతున్నాం. చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు, భయపడకుడి, మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాలిన ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పనికిమాలిన విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయోగతంతో జరిగింది, మంత్ర ప్రయోగం జరిగింది, ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు, అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా. ఎందుకంటే మంత్రప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు. అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత? ఒక్కసారి